ఇశ్రాయేలు దేశంలోని ఓ శాంతియుత ప్రాంతంలో యోనా అనే మనిషికి దేవుని స్వరం వినిపించింది. యోనా అన్నాడు, యెహోవా, బహు పెద్ద పట్టణమైన నినెవేకు వెళ్ళి వారు చేసే చెడును విడిచిపెట్టాలని హెచ్చరించు. కాని యోనా వెళ్ళాని అనలేదు. నినెవే ఒక ప్రమాదకరమైన స్థలం, మరి వారు క్షమించబడే అర్హులు కాదని అతడు భావించాడు. దేవుని ఆజ్ఞను పాటించకుండా యోనా పారిపోయాడు. నినెవేకి విరుద్ధ దిశగా ప్రయాణించే ఓ నౌకలో ఎక్కాడు. అప్పుడు దేవుడు ఒక భయంకరమైన పెనుదురదెత్తించాడు. సముద్రం గర్జించింది, ఓడ ఉలికిపాటుకు గురైంది, కేకలు వేశారు. నావికుల నాయకుడు యోనాను నిద్రలో కనుగొన్నాడు. ఎల్లు అని కేకవేశారు. నీ దేవునిని ప్రార్థించు, మమ్మల్ని రక్షించమని అడుగు. ఈ తుఫాను ఎవరి కారణంగా వచ్చిందో తెలుసుకోవాటిని వారు చీటీలు వేశారు. అది యోనాపైనే వచ్చింది. యోనా అంగీకరించాడు, అది నాకొచ్చిన శిక్షే. నేను దేవుని నుండి పారిపోయాను. నన్ను సముద్రంలోకి వేయండి, అప్పుడు తుఫాను ఆగిపోతుంది. వారు చేయకూడదని అనుకున్నారు, కాని చివరికి యోనాను సముద్రంలోకి వేశారు. ఆ క్షణమే తుఫాను ఆగిపోయింది. సముద్రం నిశ్శబ్దంగా మారింది. నావికులు ఆశ్చర్యపోయి దేవునిని మహిమపరిచారు. కాని దేవుడు యోనాను ముంచిపోనివ్వలేదు. ఆయన ఓ పెద్ద చేపను పంపాడు. అది యోనాను మొత్తం మింగేసింది. చేప పొట్టలో యోనా చీకటిలో కూరుకుపోయాడు. బయటకు వచ్చే మార్గం లేక అతడు దేవునితో ప్రార్థించాడు. యెహోవా అన్నాడు, యోనా, నా కష్టం చూశావు, ఇప్పుడు నేను నీ ఆజ్ఞను పాటిస్తాను. దేవుడు ఆ చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. అది యోనాను తీరము మీదకు వాంతిగా వెలుపలికి తోసింది. యోనా ఇసుక తీరం పైకి వచ్చాడు. అతను నిండు తడిగా ఉన్నాడు, కాని ఊపిరి పీల్చుకున్నట్లుగా రిలీఫ్గా ఉన్నాడు. మళ్ళీ దేవుడు మాట్లాడాడు, నినవేకు వెళ్ళు. ఈసారి యోనా దూరంలో కనిపిస్తున్న నినివే పట్టణం వైపు దృఢనిశ్చయంతో నడుస్తున్నాడు. ఈసారి యోనా వినిపించాడు. యోనా నగర స్ట్రీట్స్లో తిరుగుతూ పెద్దగా పోసినాడు, ఇంకా 40 రోజుల్లో నినవే నాశనమవుతుంది. యోనా ఊహించనంతగా ప్రజలు అతని మాటలను నమ్మారు. వారు ఉపవాసం చేశారు, ప్రార్థించారు మరియు చెడు మార్గాలను విడిచిపెట్టారు. దేవుడు వారి హృదయాలు మారినట్లు చూశాడు. ఆయన వారికి క్షమించారు మరియు నగరాన్ని నాశనం చేయలేదు. కాని యోనా కోపంగా ఉన్నాడు. దేవా, మీరు వారిని క్షమిస్తారని నాకు తెలుసు, అందుకే నేను పారిపోయాను. దేవుడు యోనాకు నీరిచ్చే ఓ ఆకుపచ్చ మొక్కను ఇచ్చాడు. కాని మరుసటి రోజు ఒక పురుగు వచ్చి ఆ మొక్కను ముడతగొట్టింది. దేవుడు చెప్పాడు, నీవొక మొక్క గురించి చింతిస్తున్నావు, కాని నీవే పట్టణంలో ఉన్న వేలాది మంది ప్రజల గురించి నేను ఎందుకు చింతించకూడదు. అప్పుడు యోనా అర్థం చేసుకున్నాడు. యోనా కొత్త దృష్టితో నగరాన్ని చూశాడు.